ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. నమ్మికిలి ప్రియమైన స్నేహితులరా, మీరందరూ మంచిగా ఉన్నారు, మీరందరూ మంచిగా ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించున్నారు. మీ మాటలు చల్లగా ఉండాలి, మీ మాటలు మంచి మాటలుగా ఉండాలి. ఉన్నవి కూడాను మీరు మంచి మాటనే మాట్లాడుతూ ఉన్నారు. మీ పిల్లల్ని దీవిస్తున్నారు, మీ కుటుంబీకులను దీవిస్తున్నారు. మీ కుటుంబాన్ని గురించి ఒక మంచి మాట మీరు పలుకుతూ ఉన్నారు. మీ బిడ్డల గురించి ఒక మంచి మాట మీరు పలుకుతున్నారు. సిస్టర్ గారు, మీ భర్త గురించి కూడా మీరు ఒక మంచి మాటనే మీరు పలుకుతున్నారు. వాస్తవానికి బహుశా ఆయన ఇంకా మారలే. వాస్తవానికి బహుశా నీ భర్త త్రాగుతున్నారో, లేకపోతే చెడ్డగా ఉంటున్నారో, మిమ్మల్ని కొడుతున్నారో, మిమ్మల్ని తిడుతున్నారో, మీ మీద అనుమానంగా మాట్లాడుతున్నారో, ఏవేవో ఉన్నాయి. మొత్తానికి వాస్తవానికి అయితే సమస్యలు ఉన్నాయి. కానీ ఈ రోజున మనం మాట్లాడవలసింది ఏంటంటే ఒక మంచి మాటనే మాట్లాడాలి. పదే పదే ఈ మధ్యలో నేను మన యొక్క ఛానల్లో నేను మాట్లాడుతున్నప్పుడు మీకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మనం సనగకూడదు. మనం సనిగి దేవునికి వ్యతిరేకముగా పాపము చేయకూడదు. అది నేను మీతో పంచుకున్నాను. సనుగుట ద్వారా మనం పాపం చేసేటువంటి వారంగా ఉండొద్దు, సనగొద్దు, లేక చెడ్డ సమాచారాన్ని కూడా పలకొద్దు. వాస్తవాల్ని మనం పలకొద్దు. వాస్తవం ఉంది, నేను కాదనట్లే. ఇశ్రాయేలీలైనటువంటి వారికి జీవితంలో కూడా వాస్తవానికి ఇశ్రాయేలీలు ఒక మిడతలాగా ఉన్నారు. అవతల దేశంలో ఉండినటువంటి వాళ్ళు మహాశూరులుగా ఉండి ఉన్నారు. వాస్తవానికి నీళ్లు లేవు, వాస్తవానికి ఆహారం లేదు, వాస్తవానికి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వారు అరణ్యంలో సంచరిస్తూ వచ్చినారు, శత్రువులు ఎదురాడుతూ వచ్చినారు. బట్ స్టిల్ సత్యం ఏంటంటే, సత్యమైన సువార్త ఏంటంటే, దేవుడు వారి పక్షంగా ఉండి ఉన్నాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షంగా ఉండి వాళ్ళ కొరకు కార్యాలు చేస్తూ అది మనకి ఒక మంచిని నేర్చుకునేటువంటి విధానంగా దేవుడు ఈ బైబిల్ గ్రంథం ద్వారా సిద్ధం చేసి ఉంచున్నాడు. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమన్నాడు అనమాట, అరే బాబు సనక్కండి, సనిగి పాపం చేయకండి, సనిగినటువంటి ఒక వ్యభిచారం అనే పాపం చేయకండి, నాకు వ్యతిరేకంగా మాట్లాడకండి, నా చెవిలో వినబడుతున్నట్టుగా మాట్లాడకండి, మంచి మాటను మాట్లాడండి. ఆ మంచి మాట ఎట్లా అనంటే, నన్ను సేవించండి, నేను మీ ఎదురుగుండా నిలబడి ఉన్నాను, ఆ బండ దగ్గర నేను మీ కొరకు నిలబడి ఉన్నా, మీకు కావలసిన సమృద్ధి అయిన నీళ్లను నేను మీకు ఇస్తాను, మీకు కావలసిన మంచి ఆహారం నేను మీకు ఇస్తూ ఉన్నాను, మీకు కావలసిన పూరేళ్లను కూడా నేను మీకు ఇస్తూ ఉన్నాను. యూ జస్ట్ స్పీక్ టు మీ, యూ జస్ట్ టాక్ టు మీ అండ్ యూ జస్ట్ వర్షిప్ మీ. నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి, నన్ను సేవించండి, నాతో మాట్లాడండి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ రోజున మరొకసారి నా స్నేహితులైనటువంటి మీ అందరికీ నేను తెలియజేస్తున్నటువంటి ఒక సందేశం ఏంటంటే, ఈ సత్య సువార్త ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో దేవునికి విరోధంగా సనగొద్దు, దైవ సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడవద్దు, ఉన్న వాస్తవాల్ని మాట్లాడవద్దు. దేవుడు మన కొరకు సిద్ధం చేసిన పరలోక రాజ్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు మన కొరకు చేసిన కార్యాలను గురించి మనం తలంచుకుందాం. ఆయన మన కొరకు ఎన్నెన్నో కార్యాలను చేసినాడు. ఇంకొక విషయం నాకు జ్ఞాపకానికి వస్తున్నటువంటిది, ఇశ్రాయేలీల గురించినటువంటి విషయంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు, వీళ్ళు ఈ సీను అరణ్యంలోనికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఈ మార్గ ఆయాసము చేత సనిగిరి అని ఉంటుంది. సనిగిరి అది మనం ఒకవేళ కనుక మనం తీసుకున్నట్లయితే ఇదే సంఖ్యాకాండంలో నుండి 21వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి, వారు ఎదోము దేశంలో చుట్టూ పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నం మాకు అసహ్యమైనదండ్రి. ఇలాగున వాళ్ళు దేవునికిని దైవజనుడికిని విరోధంగా మాట్లాడి సనిగి వాళ్ళు పాపము చేసి ఉన్నారు. ఇశ్రాయేలీల జీవితం పాపం ప్యాథటిక్ అండి. అంటే నేను న్యాచురల్గా అయితే మాత్రం నేను సింపతిగా ఫీల్ అవుతాను వాళ్ళని గురించి. ఎందుచేతనంటే ఎవరికైనా కష్టం ఉంటుందండి.
ఇప్పుడు ఇంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ కలిగినటువంటి రోజుల్లో మేము వోల్వో బస్సులే తీసుకుంటాం. మేము ప్రయాణాలు చేసేటప్పుడు వోల్వో బస్సులు, లేకపోతే ఎంఏ అండ్ మ్యాన్ అనే కంపెనీ ఒక మంచి బస్సు, బెంజ్ బస్సు, ఇలాంటి బస్సులు, ఇలాంటి వాటిల్లోనే మేము ప్రయాణం చేస్తూ ఉంటాం. మంచి ఎయిర్ కండిషన్ ఉంటుంది, పైన మనకి ఎయిర్ కండిషన్ తిప్పుకోవచ్చు, దానిలో ఎయిర్ కండిషన్ ఉంటుంది. చక్కని సుఖవంతమైనటువంటి ఒక ప్రయాణం, గతుకులలో పడి వెళుతున్నా కానీ చక్కగా స్మూత్గా వెళ్ళేటువంటి ఒక ప్రయాణం. మోస్ట్లీ రోడ్లు కూడా చాలా మంచిగా ఉండేటువంటి ఒక రోడ్లు, గతుకులు ఉంటాయని నేను అన్న కానీ రోడ్లు కూడా చాలా మంచిగా ఉండేటువంటి, అంత ఎడారిలో అంతలాంటి ప్రదేశంలో చక్కని రోడ్డు కలిగినటువంటి ఒక రోడ్ల మీద వెళుతున్నటువంటి ఒక ప్రయాణం. బట్ స్టిల్ ప్రజలు మా మీద గొడవాడుతూ ఏమంటారంటే, ఇంత దూరం ప్రయాణం ఉందని చెప్పుంటే కనుక మేము రాకపోదు అండి అంటారు ఒకళ్ళు వచ్చి ఏమంటారంటే, ఎంత దూరం ప్రయాణం ఎట్లా అండి ఏంగాను, మా కాళ్ళు వాసిపోతున్నా చూడండి, మా పాదాలలో వాసిపోయినా చూడండి, అలాగే కూర్చుని ఉంటేను ఇంత దూరం ప్రయాణం పెట్టే బదులు ఈ ఫ్లైట్ బుక్ చేసేయచ్చు కదా, ఇంకొక 5,000 రూపాయలు కావాలంటే ఎక్కువ తీసుకొని మీరు ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటారు. ఉత్తికే వీళ్ళు నిజంగా కనుక డబ్బులు మళ్ళీ ఎక్కువ పెంచినట్టయితే కనుక ఇక్కడికంటే మాకు ఇంకో చోట తక్కువగా వస్తుంది, దానికి వెళ్ళిపోతారు వీళ్ళు. మనోళ్ళు సంగతి తెలియదు ఏముంది, మన తెలుగు వాళ్ళు అయినటువంటి వాళ్ళు మాట్లాడే విధానం మాట వరుసగా అక్కడ అంటారనమాట, మా మీద సనగడానికి, మా మీద గొనగడానికి, మా మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి. సో న్యాచురల్లీ మార్గ ఆయాసము చేత వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఒక విషయాలు జరుగుతూ వచ్చినాయి. అప్పుడు దేవుడు కోప్పడి, దేవుడు ఆ మాటలు విని దేవుడు ఏం చేశాడంటే ఒక తాపకరమైన సర్పములను పంపించాడంటండి. వాళ్ళు అఫ్కోర్స్ ఆ తర్వాత వాళ్ళు వెంటనే అంటారు, ఎప్పుడైతే తాపకరమైన సర్పములు వచ్చి వాళ్ళు కరుస్తుంటే వాళ్ళు చచ్చిపోతూ వచ్చినారో, వాళ్ళు మళ్ళీ మోషే ఆరోనుల దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి, అయ్యా మేము మాటలాడి మేము పాపము చేసి ఉన్నాం. బి వెరీ కేర్ఫుల్ అండి, ఓయ్ మాటలలో పాపము చేయొద్దు. ఈరోజు కొంతమంది ఎలా ఉన్నారు అంటే, నిజమైన పాపపు క్రియ చెయ్యరు, కానీ పాపపు క్రియ చేసేటువంటి యొక్క మాటలలో ఆనందిస్తూ ఉంటారు. డబల్ మీనింగ్లు వచ్చే మాటలు, దానిలో వేరే అర్థం తెలియజేసుకొని చెప్పే మాటలు. ఈ మధ్యలో నేను ఒకసారి విన్నానండి, ఎవరోగానో ఒకరు మాట్లాడుతూ, ఈవెన్ బైబిల్ కాంటెక్స్చువల్ వర్డ్స్లో కూడా, సేవకులుగా మాట్లాడుతున్నటువంటి యొక్క సేవకుల వర్డ్స్లో కూడా డబల్ మీనింగ్ వచ్చేటువంటి ఒక భయంకరమైన విషయం. అవి నేను వినేసరికి నేను నిజంగా తట్టుకోలేకపోయినా. అయ్యయ్యో ఇది ఎక్కడి పాపం ప్రభువా, ప్లీజ్ క్షమించు నాయనా అనుకున్నా. ప్రార్థన చేస్తామనేటువంటి దానిలో వచ్చే మీనింగ్ వేరంట, ప్రసంగానికి వెళ్ళామని చెప్పే దానిలో మీనింగ్ వేరే అంట. అయ్యయ్యో ఇలాంటి మాటలా ప్రభువా అని చెప్పేసి అనుకున్నా. వద్దు, మాటల ద్వారా పాపము చేయొద్దు. బైబిల్ గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వయాన మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏమంటారంటే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల వలన మనం దేవుని దగ్గర లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మనుషులు పలికేటువంటి వ్యర్థమైన ప్రతి మాట వలన మనం దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాలి. బి వెరీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ స్పీకింగ్. ఏ ఫ్రెండ్స్, ఎవరితో నువ్వేం మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్స్తో నువ్వేం మాట్లాడుతున్నావు? ఒకవేళ నీకు తెలిసిన ఒక అభిమానితో నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ రోజున ఒకవేళ నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావో వారితో నువ్వేం మాట్లాడుతున్నావు? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా, లేక ఒకవేళ దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండి ఉన్నావా, లేక నీవే ఒక పాపపు ఆలోచనలతో కూడిన మాటలు మాట్లాడుతున్నావా? ఒక మనిషిని పడగొట్టడం కొరకు నువ్వు మాటలు మాట్లాడుతున్నావా? నీ మాటల ద్వారా ఒక మనిషిని పాపంలో పడవేస్తూ ఉండి ఉన్నావా? శోధంలో పడవేస్తున్నావా? శోధించినట్టుగా మాట్లాడుతున్నావా? శోధకుడు అంతే కదా చేశాడు. ప్రతిరోజు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాటలు మంచి మాటలు, దేవుని యొక్క మాట ఈ సత్య సువార్త అంటాను నేను. ఈరోజుని దేవుని యొక్క వాక్యాన్ని నేను ఈ సత్య సువార్తగా ప్రకటిస్తున్నప్పుడు అది దేవుని యొక్క మాట. కానీ ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసేసరికి సాతానుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, అపవాది మాట్లాడుతున్నాడు. సృష్టముగా ఉండినటువంటి యొక్క సర్పము మాట్లాడుతూ ఉంది, కుయుక్తి కలిగినటువంటిది, యుక్తి కలిగినటువంటిదిగా ఉండి మాట్లాడుతుంది. యాక్చువల్లీ అప్పటి వరకు మానవుడికి తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఏ సృష్టి కూడా మాట్లాడలేదు తిరిగి. అందుచేతనే ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం తర్వాత ఉన్నటువంటి ఒక మాటలో మనం చూసినప్పుడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహకారం చేస్తానని అక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమని రాశాడు అంటే, సృష్టిని అంతటినీ తీసుకొచ్చిన, జంతువులన్నింటినీ తీసుకొచ్చిన, అయినను మానవునికి సాటి అయిన సహకారం లేకపోయినా. ఎందుకంటే మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఏ జంతువు కూడా మానవుడితో మాట్లాడలే. అవి చేయవలసిన శబ్దాలు చేసినా వెళ్ళిపోయినాయి. కానీ ఇక్కడ ఒక ప్రాణి, ఒక జంతువు లేక ఒక సర్పము
అది మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమని మాట్లాడుతుంది? ఇది నిజమా? ఈ తోట చెట్లో దేని ఫలములను నేను తినొద్దని దేవుడు చెప్పానా అనేటువంటి రీతికి ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో తన మాటలలో అవ్వమ్మని శోధించి పడగొట్టేశాడు సాతానుడు. ఆ మాటలతోనే అవ్వమ్మ తన భర్తను పిలిచి, ఏమండి తినండి, పర్లేదు, మనం చావలేదు, నేను తిన్నాను, నేను చావలేదు, చూడండి, దేవుడేమో చచ్చిపోతాడని చెప్పాడని చెప్పేసి అని అన్నారు మీరు, చూడండి నేను ఇంకా చావలేదు, మీరు కూడా తినండి అని చెప్పేసి మొత్తానికి ఇస్తే ఈవిడ మాటలో ఆయన కూడా పడిపోయాడు. అలాగే సంసోను దెలీలా దగ్గర కూడా దెలీలా మాటలాడుచు మాటికి మాటలాడుచు సంసోను పడగొట్టేసింది. అలాగనే పొతిఫర్ ఇంటిలో పొతిఫర్ భార్య అక్కడ యోసేపు అయినటువంటి ఒక యవనస్తుని చూచి మాటలాడుతూ యవనస్తుడైన యోసేపును పడగొట్టడానికి చూచింది. కాకపోతే మనోడు అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి ఆ శోధన నుంచి తప్పించుకోగలిగి ఉన్నాడు. ఈరోజు ఫ్రెండ్స్, వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ వీ టాకింగ్? ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. అలాంటి మాటల వలన వచ్చే ప్రమాదం ఏంటి తెలుసండి? తాపకరమైన సర్పములు మన మధ్యలోకి వచ్చి మన ప్రాణాన్నే పోగొడుతూ ఉన్నాయి, మన భవిష్యత్తును పోగొడుతున్నాయి, మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. చాలామంది పడిపోయింది ఇక్కడేనండి. చాలామంది యవన బిడ్డలు పడిపోయేది మాటల్లోనేనండి. ఎవరో ఫోన్లో మాట్లాడతాడు, రాంగ్ నెంబర్ అనుకుంటాము, ఆ తర్వాత నుంచి ఇక డైలీ మాట్లాడుతూ ఉంటాడు. మనకు తెలియకుండానే ఆ మాటల్లో మనం పడిపోయాం కదా పాప. అరే మీతోటే మాట్లాడుతున్నాను. ఈరోజు ఆల్రెడీ ఒక అమ్మాయి, నేను మాట్లాడుతున్నటువంటి రీతిగా ఈరోజు నువ్వు ఒక అమ్మాయి, నువ్వు ఆల్రెడీ ఇలాంటి శోధనలో పడిపోయి ఉన్నావు. నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఉండలేకపోతూ ఉన్నావు. మాటికి నీకు ఫోన్లో చూసుకునేది ఆ వ్యక్తి దగ్గర నుంచి వచ్చేటువంటి మాటల కొరకే, ఆ వ్యక్తి దగ్గర నుంచి వచ్చేటువంటి ఎస్ఎంఎస్ల కొరకు, ఆ వ్యక్తి దగ్గర నుంచి వచ్చేటువంటి వాట్సాప్లో మెసేజ్ల కొరకు. ఇవే కదా నువ్వు చూస్తూ ఉన్నావు. ఉండలేకపోతూ ఉన్నావు. ఆ వ్యక్తి నీతో మాట్లాడకుండా ఉంటే ఉండలేకపోతూ ఉన్నావు. ఆ వ్యక్తి దగ్గర నుంచి మెసేజ్ రాకపోతే ఉండలేకపోతున్నావు. పిచ్చెక్కిపోతున్నట్టు అయిపోతుంది కదా. శోధనలో పడిపోయావమ్మా. అరే సిస్టర్, మీ గురించి నేను మాట్లాడుతున్నాను. బహుశా యూ హ్యావ్ బీన్ టెంప్టెడ్ బై దోస్ వర్డ్స్. ఆ మాటల చేత నువ్వు శోధించబడి ఉన్నావేమో. అలాగే బ్రదర్, ఒకవేళ మీకు కూడా నేను చెప్తూ ఉన్నాను, ఈరోజుని మగపిల్లలు కూడా చాలామంది ఇలాంటి శోధనలో పడిపోతూ ఉన్నారు. ఆడపిల్లలు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు అంటూ ఉంటారు, నాకు ఎవరు అసలు మగవాళ్ళు అనేటువంటి వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఏ మగవాడిని కూడా నాకు తెలియదు అసలుకేను, ఎవరితో ఒక్కొక్కసారి వీళ్ళు ఎలా మాట్లాడతారంటే అసలు నాకు వాట్సాప్ అనేటువంటిది ఎలా ఆపరేట్ చేయాలో నాకు తెలియదు, కానీ బ్రహ్మాండమైన ఆపరేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. నాకు నీ గురించి నేను వాట్సాప్ వేయించుకున్నాను, నీ గురించి నేను నెట్ బ్యాలెన్స్ వేయించుకున్నాను అని చెప్పేసి అని దానిలో వాట్సాప్లో చేయడానికి, దానిలో ఏదో మెసేజ్లు పంపించడానికి, దానిలో ఫోటోలు పంపించడానికి, కానీ మీకు పంపిస్తున్నటువంటి ఇంకొకరు కూడా పంపిస్తుంటారు. ఒక్కొక్కసారి కొంతమంది పొరపాటును కూడా వస్తుంటుంది. ఒకసారి ఒక కుమార్తె నాతో మాట్లాడుతూ ఉంది, అంకుల్ ఎలా ఉన్నారు ఏంటని మాట్లాడుతూ ఉంది. ఈలోగా సడన్గా 2-3 మెసేజ్లు వచ్చినాయి. అందులో ఏముందంటే, డాడీ లేరు, ఇప్పుడు నేను వేరేగా మాట్లాడుతూ ఉన్నాను, దుప్పటి కప్పుకొని మాట్లాడుతున్నాను, ఎట్లాంటి ఏదో కప్పుకొని పెట్టేసింది. నేను మామూలుగా అది ఆన్లైన్లో వచ్చేస్తుంది కనుక నేను చూసాను, దాన్ని చదివాను. ఏంటి ఇలాగంటుంది ఏంటి పాప, అరే ఇప్పుడు దాకా బాగానే మాట్లాడింది కదా, ఇప్పుడు సడన్గా ఇలాగంటుంది ఏంటి అని చెప్పేసి అనుకొని కాసేపు బాగా ఈలోగా వెంటనే డిలీట్ అయిపోయినాయి. మళ్ళీ వెంటనే డిలీట్ అయిపోయినాయి. ఆ తర్వాత నేను మాట్లాడుతున్నాను, ఏమ్మా ఇట్లా ఉన్నా ఏంట్రా, ఇప్పుడు ఏదో మెసేజ్ పెట్టినట్టున్నావు ఏంటిది, డిలీట్ అయిపోయినాయి ఏంట్రా అని చెప్పేసి అంటే రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత 1 గంట తర్వాత అప్పుడు మరలా నాకు మెసేజ్ పెడుతూ ఏమిటంటే, అంకుల్ నేను లేనప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నా దానిలో నుంచి మెసేజ్ చేసుకున్నట్టుంది, నేను ఇప్పుడే వచ్చాను, ఎలా ఉన్నారు అంటే మొదలుపెట్టింది. అరే నువ్వు లేకుండా ఉన్నప్పుడు నేను మెసేజ్ వెళ్ళిందన్న సంగతి నీకు ఎలా తెలిసింది? సో ఈ రోజుల్లో ఇలాంటి శోధనలు అనేటువంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. లెట్స్ బి వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉందాం. నా ప్రియమైన యవన బిడ్డలకు నేను చెప్తున్నాను, డోంట్ బీ టెంప్టెడ్ బై సచ్ వర్డ్స్, సచ్ మెసేజెస్. ఇలాంటి మెసేజెస్ ద్వారా, ఇలాంటి మాటల ద్వారా శోధింపబడద్దు. యవన బిడ్డలకి ఏంటండి, ఈరోజున పెద్దోళ్ళు కూడా శోధనలో పడిపోతున్నారమ్మా. ఈరోజున పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ సెల్ ఫోన్లు పుణ్యమా అంటూ ఎంతసేపు ఆ సెల్ ఫోన్ తోటే ఉంటున్నారు, ఎంతసేపు ఆ సెల్ ఫోన్లో మెసేజ్లే చూసుకుంటున్నారు, ఎంతసేపు ఆ సెల్ ఫోన్లో టాకింగ్ చాటింగ్ ఇదే ఉంటుంది. ఇంటి పనులు చేసుకుంటూ కూడా సెల్ ఫోన్ పట్టుకొని ఒక్కోసారి అలా పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉన్నారు. ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా ఏంట్రా అని అంటే, ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఎవడో ఒకడు ఉంటాడు ప్రేమించేటువంటి వాడు. బట్ విచారం ఏంటంటే, ఒక్కొక్కసారి మనం వాట్సాప్లో ఇలాంటివి కొన్ని వింటున్నాం కదా, తీరా చూస్తే ఆ మెసేజ్ చేస్తున్నటువంటి వాడు, ఆ చాటింగ్ చేస్తున్నటువంటి వాడు వేరే పేరుతో చేస్తున్న కొడుకు అయి ఉండొచ్చు, ఆ తల్లితో ఇలాంటి రకమైనటువంటి చాటింగ్ చేస్తున్నవాడు ఉండొచ్చు, లేకపోతే తండ్రి ఉండొచ్చు, ఆ కూతురుతో ఇలాంటి రకమైనటువంటి చాటింగ్ చేస్తూ వాళ్ళిద్దరూ ఏవేవో ఎక్స్ప్రెషన్స్లోకి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉండి ఉండొచ్చు. తీరా తెలిసిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ప్లీజ్ డోంట్ బీ టెంప్టెడ్ ఇన్ సచ్ ఎ వే.
చివరికి మరణం అనేటువంటిది దగ్గరికి వస్తుంది. ఏం జరిగింది అక్కడ? తాపకరమైన సర్పములు వచ్చినాయి. అవి వచ్చి వాళ్ళని కరుస్తుంటే వాళ్ళు అక్కడికక్కడే చచ్చిపోతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి అంటున్న మాట ఏంటంటే, అయ్యా మోషే, మా మాట చేత మేము పాపము చేసి ఉన్నాము, మా మాటల చేత మేము పాపం చేస్తున్నాం. క్రియాపాపం కాదు ఇప్పుడు ఇది, లేకపోతే వారి ఆలోచనలు ఉన్నటువంటి పాపం కాదు. బై దేర్ వర్డ్స్ దట్ దే హ్యావ్ స్పోకెన్ దే హ్యావ్ కమిటెడ్ సిన్ అగైన్స్ట్ గాడ్. వారు పలికిన మాట చేత వాళ్ళు దేవునికి విరోధంగా చేసినటువంటి ఒక పాపం. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చెప్తున్నాను, డోంట్ కమిట్ సిన్ త్రూ యువర్ వర్డ్స్. మీ మాటలతో పాపములో పడకండి. మిమ్మల్ని మాట్లాడింపజేసి శోధనలో పడగొట్టేటువంటి ఒక సైతానుగాడి యొక్క శోధనలోనికి వెళ్ళకండి. బి వెరీ కేర్ఫుల్. ఏం జరిగింది? దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతాడు మోషే గారు. పాపం అండి మోషే గారు, ప్రతిసారి ఇక దేవుని దగ్గరికి వెళ్ళి అడగటమే. ఏది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎవరు సనిగినా, ఎవరు గొనిగినా, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు తిరగబడినా దేవుడి దగ్గరికి వెళ్ళి అయితే వాళ్ళని క్షమించమనన్నా బ్రతిమాలుతాడు, లేకపోతే వారి కొరకు ఏదన్నా కార్యం చేయమనన్నా బ్రతిమాలుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఒక పాపాన్ని బట్టి వాళ్ళకి చావు వస్తుందంటే, వాళ్ళకి మరణం వస్తుంటే, పాపం వలన వచ్చే చేత మరణం అయితే, తాపకరమైన సర్పముల చేత కరిచిన చేత వాళ్ళకి దాహం అని గొంతు ఎండిపోయి, నోరు ఎండిపోయి, నాలుక ఎండిపోయి చచ్చిపోతుందంటే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళమన్నారు. దేవుడా ఇదేంటి నాయన, ప్లీజ్ నాయన ఒక కార్యం చేయనైనా, వీళ్ళు చచ్చిపోకుండా చేయనాయన అని చెప్పేసానంటే, అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఒక సలహా ఏంటంటే, నాయన ఓ పని చేయి, ఒక ఎత్తడితో అదే సర్పాన్ని చేయి. ఒక ఎత్తడి సర్పాన్ని చేసి ఒక కర్ర తీసుకొని దాని మీద పైకంటే ఎత్తి నిలబెట్టు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళని కింద ఆ పాము కరుస్తూ ఉంటుంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఆ పైకి ఎత్తబడినటువంటి ఒక ఎత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే వాడు బ్రతుకుతాడు. ఆ ఎత్తడి సర్పాన్ని నిదానించి చూచినప్పుడు వాడు బ్రతుకుతాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. నేను ఒక ఇల్లగారికల్గా అంటే అక్కడ ఒక ఇల్లస్ట్రేషన్గా దాని గురించి నేను ఆలోచన చేసినప్పుడు, నెబో కొండ దగ్గరికి వెళ్ళినప్పుడే ఎవరో ఇటలీ వాళ్ళు ఎవరో ఇచ్చినటువంటి ఒక ఇత్తడి సర్పాన్ని అక్కడ నమూనాగా అక్కడ పెట్టారు. సో దాని గురించి నేను జ్ఞాపకం చేస్తూ నేను మాట్లాడుతుంటాను అక్కడ కూడా. ఏం జరుగుంటుంది? బహుశా సాధారణంగా మనకున్న ట్రెండ్ ఎట్లా ఉంటుంది అంటే, ఏదైనా ఒకటి కరిచినప్పుడు, కాలు మీద కరిచినప్పుడు, కింద మడం దగ్గర కరిచినప్పుడు వెంటనే మనం దాన్ని చూస్తాం. చూచేసరికి ఏమైపోతున్నాడంటే వాడికి నోరు ఎండిపోయి దాహం అంటే పడి చచ్చిపోతున్నాడు. ఇలాగా ఎవడో ఒకడు ఒకవేళ కింద కరిసినట్టు కనిపించిన, కాటు కసకమనేటువంటిగా దిగిన, ఈలోగా వాడేం చేశాడంటే పైకి ఎత్తబడినటువంటి ఒక ఎత్తడి సర్పాన్ని నిదానించి చూడడం మొదలుపెట్టాడు. అలా కింద చోట్లే, కింద ఒకటి కరిసిన తర్వాత ఇంకోటి కలిసి ఉంటుంది, ఆ తర్వాత కాసేపటికి ఇంకోటి కాళ్ళ మధ్యలోకి వచ్చి కరిసేసి ఉంటుంది. మనోడు కదలకుండా మెదలకుండా ఏం చేస్తున్నాడంటే ఆ పైకి కళ్ళు పైకెత్తి పైకి ఎత్తబడినటువంటి ఒక ఎత్తడి సర్పం వైపే, దాని వైపే చూస్తూ వచ్చినాడు. వీడు బ్రతికాడు. న్యాచురల్ ఏం చేస్తాడు చెప్పండి? గట్టిగా అరుస్తాడు వాడిసారి. రే నైనా, స్నేహితులరా, రే ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక మాట వినండి. రే ఇదిగో నన్ను పాము కరుస్తుంది, కింద నన్ను కరిసినా కానీ నేను ఆ పైకి ఎత్తబడిన ఎత్తడి సర్పాన్ని నేను చూస్తూ ఉన్నా, నేను బతికే ఉన్నా. మీరు కూడా ఎప్పుడో కిందకు చూడకండి. రే కరితే కరవనివ్వండి, ఎన్ని కాట్లు కరితే కరవనివ్వండి, ఎంత కరిస్తే కరవనివ్వండి, ఎన్ని పాములు కరితే కరవనివ్వండి, కానీ మనం మాత్రం పైకే ఎత్తడి సర్పం మనం చూద్దాం రండి, అలా బ్రతుకుందాం రండి అని చెప్పేసి అని అలాగున బహుశా వాళ్ళ ఎత్తడి సర్పాన్ని నిదానించి చూచినందుచేత వాళ్ళు బ్రతికిరి. వాట్ ఏ బ్యూటిఫుల్ మీనింగ్ అండి. ఎంత అద్భుతమైనటువంటి ఒక సాదృశ్యం అండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల దగ్గర కనుక మనం చూసినట్లయితే ప్రభువారు ఆ మాటను మళ్ళీ జ్ఞాపకం చేస్తారు. అరణ్యములో మోషే ఎత్తడి సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడైనటువంటి నేను పైకెత్తబడాలి. ఎప్పుడైతే ప్రజలు నా వైపు నిదానించి చూస్తారో, బొదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి. ఎవరైనా సరే నన్ను చూచినప్పుడు వాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు. అదే 16వ వచనం దగ్గర చెప్తాడు అనమాట. ఎవడైనా సరే వాడు గనక దేవుని యందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి పైకెత్తబడిన అదే ఎత్తడి సర్పముగా, అనగా మన కొరకు పాపముగా చేయబడిన యేసయ్య, మన కొరకు శాపముగా చేయబడిన యేసయ్య, ఆయన శిలువ మ్రాను మీదకి ఎత్తబడి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం స్నేహితులారా, నా కొరకు, మీ కొరకు, మనందరం బ్రతకడం కొరకు, మనం సజీవులంగా ఉండటం కొరకు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన పైకెత్తబడి ఉన్నారు. ఆయన మధ్యాకాశానికి వేలాడదీయబడి ఉన్నారు. మనల్ని కరుస్తున్న ఆ యొక్క పాము రూపంలో, మనల్ని కరుస్తున్న శాపముగా, మనల్ని కరుస్తూ మనల్ని చావు రప్పిస్తున్నటువంటి యొక్క పాపముగా ఆయన చేయబడి ఆయన శిలువ మ్రాను మీదకి ఎత్తబడి ఉన్నాడు. ఇప్పుడు ఆ యేసు వైపు మనం చూస్తే ఈరోజు మనం బ్రతికే అవకాశం. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. హే ఫ్రెండ్స్, వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్?
ఏమి చూస్తున్నావు? నిన్ను శోధించే ఆ స్త్రీ వైపు చూస్తున్నావా? నిన్ను శోధించే ఆ పురుషుని వైపు చూస్తున్నావా? నిన్ను శోధించే ఆ మాటలను వింటూ ఉన్నావా? నీవు కూడా అలాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నావా? ఫ్రెండ్స్, నా ప్రియమైన స్నేహితులుగా మీ క్షేమాన్ని కోరుకొని నేను చెప్తున్నా, యేసు వైపు చూడండి, యేసునే చూడండి. మన కొరకు సిలువలో వేలాడబడినటువంటి ఒక యేసు వైపు చూస్తే మీరు బ్రతుకుతారు. మనం సజీవ లెక్కలో ఉండగలుగుతాం, మనం ప్రాణం కలిగిన వారంగా ఉండగలుగుతాం, మనం బ్రతికే వారంగా ఉండగలుగుతాం. ఈ విషయాన్ని నేను జోర్డాన్ దేశంలోనికి వెళ్ళినప్పుడు, నిబో కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ ఆ ఎత్తడి సర్పాన్ని నేను చూపించినప్పుడు నాతో వచ్చినటువంటి ఒక ప్రజల విషయంలో నేను ఇలా హెచ్చరిక చేస్తూ ఉంటాను. అదేంటనంటే, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం దగ్గరికి వచ్చేసరికల్లా హిజ్కియా అనేటువంటి ఒక రాజు, అతడు ఒక కార్యాన్ని చేశాడు. ఎప్పటి కాలం నుంచి? మోషే గారి దగ్గర నుంచి లెక్కలు పెడితే, మోషే గారు అయిన తర్వాత యెహోషువ తీసుకుని వచ్చాడు. అంటే న్యాయాధిపతులైనటువంటి వారు వచ్చారు చాలామంది. న్యాయాధిపతుల తర్వాత రాజుగా ఎన్నిక చేయబడినటువంటి వాడు సౌలు గారు ఒక 40 సంవత్సరాలు ఏలాడు. దావీదు గారు ఒక 40 సంవత్సరాలు ఏలాడు. ఆ తర్వాత సొలొమోన్ రాజు గారు కూడా ఒక 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినాడు. ఆ తర్వాత ఇంకా కొంతమంది రాజులైనటువంటి వాళ్ళు పరిపాలన చేస్తూ వచ్చినారు. ఆ తర్వాత ఎప్పుడుగో వచ్చాడు హిజ్కియా అనేటువంటి ఆయన చేసిన ఒక కార్యం ఏంటంటే, ఆ రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం దగ్గర ఏం చేస్తాడంటే, అతడు దేవతా స్తంభములన్నిటినీ పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను అని ఉంటుందండి అక్కడ. ఎంత క్లియర్గా రాయించాడో పరిశుద్ధాత్మను చూడండి. మోషే చేసిన ఇత్తడి సర్పం, మోషే గారు చేసినటువంటి ఇత్తడి సర్పం చిన్న భిన్నములుగా చేశాడు. ఎందుకు అనంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఆ ఇత్తడి సర్పాన్ని తీసుకొని దేశంలోని తీసుకుని వచ్చి దానికి నెహుష్టాను అనేటువంటి ఒక పేరు పెట్టి దానిని పూజిస్తూ వచ్చినారంట. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ప్రప్రథమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందు కానీ భూమి క్రింద నేల ఎందు కానీ దేని రూపమునైనా నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అని ఇంత క్లియర్గా చెప్తే, ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, ఒరే మనం చూస్తే మనకి బ్రతుకునిచ్చినటువంటి ఒక బ్రతుకమ్మ దేవతరా మనకి, కనుక ఈ దేవతను మనం తీసుకుని వెళ్దాం, నెహుష్టాను అనేటువంటి ఒక పేరు పెట్టుకుందాం, మనల్ని బ్రతికించినటువంటి ఒక దేవతగా మనం పేరు పెట్టుకుందాం, దానిని పూజిద్దాం రండి అని ఎంత కాలము తర్వాత కూడా దానిని పూజిస్తూ వచ్చారు. కనుకనే హిజ్కియా అనేటువంటి రాజు దాన్ని తుత్తునీలు చేశాడు. నేను కూడా అది చెప్తా, ఫ్రెండ్స్, ₹1,00,000 ఖర్చు పెట్టుకొని మీరు ఇజ్రాయెల్ దేశానికి వచ్చి ఉన్నారు. ఈ ఇజ్రాయెల్ దేశపు మట్టి, ఈ నూనె, ఈ నీళ్లు, ఇక్కడ ఉన్నటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలు, లేకపోతే వీటిని కాదు మనం చూడాల్సింది, ఇక్కడికి వచ్చినటువంటి వీటిని కాదు మనం మొక్కవలసినటువంటిది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క స్థలంలో చూపించినప్పుడు సాష్టాంగ పడిపోయి బోర్ల పడిపోయి నాకేసి దాన్ని ముద్దులు ఎట్టేసుకొని ఇది కాదు మనం చేయాల్సింది. దానిలో ఉన్న యేసు వైపు మనం చూడగలిగితే అదండి మనకు కావాల్సినటువంటిది. అందుకనే ప్రభువారు అన్నారు, అరే అందరూ చూడవలసింది నన్ను చూడండి, నేను మీ కొరకు పైకెత్తబడి ఉన్నాను. ఈ నేల కాదు, ఈ ఇజ్రాయెల్ దేశం కాదు, ఈ యెరూషలేం పట్టణం కాదు, ఈ బెత్లెహేంలో ఉన్న స్థలం కాదు, లేదా ఎక్కడెక్కడ చూపించేటువంటి ఈ స్థలాలు కాదు. మనం మొక్కేసి దాన్ని నాకేసి దాన్ని పట్టుకొని గిల్లేసి అక్కడ ఉన్న మట్టి తవ్వేసుకెళ్ళిపోవడానికి. కానీ దానికి బదులుగా దేవుడు అన్నాడు కదా, ఆ యేసు వైపు చూస్తే మనం బ్రతుకుతాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా ప్రియమైన స్నేహితులుగా మీ గురించి నేను కోరుకునేటువంటి ఒక మాట ఏంటంటే, మీరు బ్రతకాలండి, మనం అందరం బ్రతకాలండి, మనం బ్రతికి వాగ్దత్త దేశంలోనికి వెళ్ళాలండి. ఈ అరణ్యంలో మనం ప్రభుని సేవించుకుంటూ మాట్లాడుతూ ఉండటం ద్వారా మనం బ్రతికి ఆ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలండి. ఆయన తన కృపచేత మనకిచ్చాడు, తన ప్రేమ చేత మనకిచ్చినాడు. కనుక ఆ రాజ్యంలోనికి వెళ్ళేటువంటి వారంగా ఉండాలి, సదాకాలము యేసుతో జీవించేటువంటి వారంగా మనం ఉండాలి. అలా జీవించాలనంటే తుత్తునీయులు చేయబడాలి ప్రతి విగ్రహం, తుత్తునీయులు చేయబడాలి ప్రతి విధమైనటువంటి ఒక రూపం, తుత్తునీయులు చేయబడాలి కొన్ని విగ్రహాలుగా మనకు జీవితంలోనికి వచ్చినటువంటివి. దానికి బదులు ఆ స్థానే యేసునే మనం చూడాలి, యేసునే మనం చూడాలి. ఈ రోజుని ఆ యేసు వైపు మనం చూద్దామా? మన కొరకు సిలువలో పైకెత్తబడిన యేసయ్య, నా కొరకు శాపమైన యేసయ్య, నా కొరకు పాపముగా చేయబడి సిలువలో పైకెత్తబడిన యేసయ్య, నా మరణాన్ని తాను తీసుకొని తాను చనిపోయి తిరిగి లేచిన నా రక్షకుడు, నా ప్రభు అయినటువంటి ఒక యేసు వైపు మనం చూస్తే నువ్వు బ్రతుకుతావు. ఈ రోజున ఒక వ్యక్తి నేను చూస్తున్నా, బహుశా వ్యాధి చేత నువ్వు నలిగిపోతూ ఉండి ఉన్నావు, నీ బలహీనత చేత నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉండి ఉన్నావు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు యేసు వైపు చూస్తే నువ్వు బ్రతుకుతావు. నువ్వు యేసు వైపు చూచినప్పుడు నీ రోగం నుంచి నీకు విడుదల కలిగి ఉన్నది. నువ్వు ఆ యేసు వైపు చూచినప్పుడు నీకు సమాధానం, నువ్వు ఆ యేసు వైపు చూచినప్పుడు నీ సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. ఆ యేసు వైపు మనం చూద్దాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా.
2000 సంవత్సరాల క్రితమే మేము బ్రతకాలని నాయన మా నిమిత్తము నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఎంత మంచి దేవుడవునైనా, ఎంత గొప్ప దేవుడవునైనా, నీ ప్రేమ అపారమైనటువంటిది, నీ కృప కనికరములు అపారమైనటువంటివి. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి మమ్మల్ని బ్రతికించినందుకు నీకు వందనాలు. మేము ఆ యేసు వైపు చూసినప్పుడు నానిప్పుడు ఇత్తడి సర్పమని విగ్రహము కాదు, నేవుష్టాననే విగ్రహము కాదు, ఒక వస్తువు కాదు, ఒక స్థలము కాదు నాయన మేము చూడవలసింది. ప్రతి దానిలో యేసుని మేము చూడాలి. యేసు వైపు చూస్తే మేము బ్రతుకుతాం, యేసు వైపు చూస్తే మేము రక్షింపబడుతూ ఉన్నాం. కనుక నీ వైపే మేము చూస్తున్నాం. హల్లెలూయా. ఈ బిడ్డలు కూడా నాయన నీ వైపే చూస్తున్నారు. నాయన టీవీలో నన్ను గురించి కాదు చూచింది, వాళ్ళు నీ కొరకు చూచారు నాయన, నీ వార్త కొరకు చూచారు, ఈ సత్య సువార్త కొరకు వీళ్ళు కనిపెట్టారు. ఈ సత్య సువార్తలో వారు యేసుని చూస్తున్నారు కనుక వీరికి స్వస్థత కలిగి ఉన్నది, వీరికి విడుదల కలిగి ఉన్నది, వీరికి సమృద్ధి కలిగి ఉన్నది, వీరి అక్కర్లన్నీ కూడా తీర్చబడి ఉన్నవి, సమాధానముతో వీరు నింపబడి ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు నీ వైపే చూడాలి, నీ వైపే చూడాలి. మీరే వారికి కనబడాలి డాడీ, మీరే వారికి కనబడాలి నాయన నీ వైపు చూచి వారు బ్రతుకున్నట్లుగా నీ ఆశీర్వాదాన్ని వీరి మీద నేను ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును నిత్యము తోడైండి, మిమ్మల్ని బ్రతికించి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, యేసు వైపు మీరు చూచారు, మీరు బ్రతికేటువంటి వారుగా ఉండి ఉన్నారు. ఆ యేసయ్యే మనల్ని బ్రతికించేవాడు. ఎప్పుడు యేసు వైపు చూడండి. ఈరోజు ఒకవేళ ఈ కార్యక్రమంలో సువార్తరాజుగా నేను మీ ముందు కనబడుతున్నా, నేను కనుమరుగైపోవాలి, నాలో నుంచి వచ్చేటువంటి ఒక సువర్తమానం ద్వారా యేసు మీకు కనబడాలి. ఆ యేసయ్య మీ కొరకు అద్భుతమైన కార్యాలు చేసేశారు. మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో ప్రియ సహోదరునిగా పంచుకోవాలని కోరుకున్నట్లయితే, నేను కూడా మీ కొరకు మీతో కలిసి ప్రభుని స్తుతించాలని మీరు ఆశపడినట్లయితే, నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు నన్ను రక్షించడానికి శిలువ మీదకి ఎత్తబడిన ఆ యేసు కొరకే, ఆ యేసు చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.